నమస్తే వెల్కమ్ టు BSK న్యూస్ ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా 350 మంది ఎంపీడీఓల బదిలీ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇది మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ యాదాద్రిపైకి ఆటోల అనుమతి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన అరవేటి శ్రీనివాసులు ఉమా అనే దంపతులిద్దరూ కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న టైంలో అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్య చేసుకోగా దీంతో భర్త మనస్తాపం చెంది కొన్ని రోజులకు మతిస్థిమితం లేక ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇటీవలే ఇద్దరు భార్యాభర్తలు మరణించారు. వీరికి ముగ్గురు సంతానం, ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. సంవత్సరం వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆకలి కేకలకు అల్లాడిపోతున్న వైనం. ఇక పెద్దమ్మాయి 6వ తరగతి చదువులోనే చదువు మానేసి తమ్ముడి కోసం చెల్లి కోసం ప్రస్తుతం రోజు కూలికి వెళ్తున్న వైనం. కనీసం ఉండేందుకు నీడ కూడా లేని దీన పరిస్థితిలో ఉన్న చిన్నారులు అనాథలుగా మిగిలిన ఈ ముగ్గురి కష్టాలను బాధలను అర్థం చేసుకుని పిల్లలకు విద్య, కుటుంబ పోషణకు చిన్న గూడు ఏర్పాటు చేసేందుకు దాతలు మంచి మనసుతో ముందుకు వచ్చి చేయూత ఇచ్చి భరోసాతో ఆదుకోవాలని చిన్నారులు ఆవేదనతో వేడుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న చనిపోయారు ఇద్దరు. నేను మా చెల్లి మా అక్క అయితే పని పోతుంది, నేను మా చెల్లెలు బడి పోతాం. మా అక్క మా కోసం అని బడి మానుకుంటుంది. మేము బువ్వ లేక ఏం లేక పనిలో పోతుంది. మా అక్క దయచేసి మీరు సాయం చేయవచ్చు. మేము పేదోళ్ళము, మాకు ఎవరు లేరు. కష్టాల్లోనూ బాధలు ఉన్నాం, బాధలు ఉన్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు ఇల్లుగా పడేసారు. మా యోలో కొంతమంది సాయం చేస్తే మేము కానీ కట్టుకుంటాము. ఇప్పుడు అవుతుంది. రేపు నుంచి మాకు యోలో కొద్దిగా సాయం చేస్తే బాధలు ఉన్నాయి. కొద్దిగా వాళ్ళ నెంబర్ వాళ్ళ బాబాయ్ నా పేరు వెంకటేశ్వర్లు. అంటే మా గ్రామంలో ఇట్లా పేరెంట్స్ ఇద్దరు చనిపోయినారు. ఇట్లా వీళ్ళు పిల్లలు ముగ్గురు. వీళ్ళను దయచేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి సవాలు విసిరిన వైఎస్ షర్మిల. ఇక నగరి సభలో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. ఇక ఎన్నికల హామీలు మద్యం బ్రాండ్లలోనే అమలు. జగన్ పై షర్మిల ఫైర్ అయింది. ఇక రోజాది జబర్దస్త్ దోపిడీ అని విసురులో. ఈ నియంత మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదని సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాలన వైఫల్యాల గురించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆమె నిప్పులు చెరిగారు. మీరు పులి, సింహం అని ప్రకటించుకుంటారు కదా, మరి ప్రత్యేక హోదా హామీని అమలు చేయని బీజేపీపై మీ పంజా ఎప్పుడు విసురుతారు అని జగన్ సార్ ఆమె ప్రశ్నలో ఆరోపణలు చేశారు. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా, ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచమని తేడా లేదు, 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు.
ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను. అలాగే ఓదార్పు యాత్ర చేశాను. అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ లో తిరుపతికి బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఇక సోమవారం ఉదయం పూల రథంపై ఊరేగించారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ స్థాయిల్లో పనిచేసే పోలీసులు, అధికారులు హాజరయ్యారు. పూలతో అలంకరించిన జీప్లో ఉన్న ఆమెపై పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యమైందని ఇక తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే వీఆర్ఓలు చిన్న భిన్నమయ్యారని అన్నారు. ఇక రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని మీడియా ప్లస్ సెంటర్లో జరిగిన తెలంగాణ వీఆర్ఓల జేఏసీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. వీఆర్ఓల వ్యవస్థ రద్దు చేయడం వంటి తప్పుడు చర్య కక్ష సాధింపు, ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. ఇక వీఆర్ఓలు లేకపోవడంతో రాష్ట్రంలో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యావన్నారు. ఇక కేసీఆర్ తీరు వల్లనే ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం జరిగిందని, గతంలో వీఆర్ఓల వల్లనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ఇక గత పాలనలో మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని, మాజీ ముఖ్యమంత్రి అయితే తమతో మాట్లాడటానికి సమయం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. ఇక గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారిని నియమించాలని, రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. గ్రామ అధికారి లేని పక్షంలో ఖరీదైన భూములు కబ్జాలకు గురవుతాయని, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఇక వీఆర్ఓలు పదోన్నతిలో సీనియారిటీని తప్పనిసరిగా పాటించాల్సి ఉందని, వీఆర్ఓలను సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా అప్గ్రేడ్ చేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు విధి నిర్వహణలో 178 మంది వీఆర్ఓలు మృతి చెందారని, వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల పేరిట రెవెన్యూ శాఖలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాలు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సతీష్ తెలిపారు. నా పేరు గోల్కొండ సతీష్, తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. నాతో పాటు తెలంగాణలో అన్ని జిల్లాల ముఖ్య నాయకులు మరియు రాష్ట్ర జేఏసీ నాయకులు ఈరోజు తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ స్టేట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అన్ని జిల్లాల ముఖ్య నాయకులు మరియు వారితో పాటు స్టేట్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రద్దయినటువంటి వీఆర్ఓల సమస్యల గురించి ఈ యొక్క స్టేట్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేట్ కాన్ఫరెన్స్లో నూతనంగా ఏర్పడ్డవంటి ప్రజాప్రభుత్వం, ఆ ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహానీయులు, గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులకు కూడా అలాంటి మంత్రి గారిని రెవెన్యూ శాఖకు కేటాయించడం కూడా
మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆనాడు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం వలన, అనాలోచితమైన నిర్ణయం తీసుకోవడం వలన ఈరోజు రాష్ట్రంలో 5,485 మంది వీఆర్ఓల యొక్క భవిష్యత్తు 10 సంవత్సరాలు వెనుకకెళ్లిందని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు అనాలోచితమైన విధానంతో, ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ వీఆర్ఓలను చిన్నాభిన్నం చేయాలని, ఈ రెవెన్యూ శాఖనే మొత్తం పేరు మార్చి రెవెన్యూ శాఖనే లేకుండా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో మేము ఆనాడే చెప్పినాం, మీరు తీసుకునే నిర్ణయం వలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది. ఈ రాష్ట్రంలో అత్యంత విలువగల భూములున్నాయి. ఈ భూములన్నీ, ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఒకవేళ మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు, గ్రామ రెవెన్యూకు శాఖకు అవసరమని కూడా గ్రామ లెవెల్లో అధికారిని నియమించాలని చెప్పేసి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏకపక్ష ధోరణితో ఒక రకమైన ఆలోచన, కక్షపూరితమైన ఆలోచన, ఈ ఆలోచన వల్లనే ఈరోజు 5,500 మంది వీఆర్ఓల భవిష్యత్తు రోడ్డు పాలైంది. వీఆర్ఓలుగా విధులు నిర్వహించిన మేము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో సేవ చేసినాం. విలువైన ప్రభుత్వ భూములను కాపాడగలిగినాం, ప్రభుత్వ ఆస్తులను కాపాడగలిగినాం. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టినా ప్రజలలోకి తీసుకెళ్లి సంపూర్ణ అమలుకు పాటుపడ్డాం. మేము ఇలాంటి పాటుపడ్డ వీఆర్ఓలను చెడు ఉద్దేశంతో రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతంకు కారకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఈ మాజీ ముఖ్యమంత్రి విధానాల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖరీదైన ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మేము ఎన్నిసార్లు చెప్పాం. గత ప్రభుత్వంలో ఎంతో మంది మంత్రులను కలిశాం, ఉన్నతాధికారులను కలిసినాం, ముఖ్యమంత్రిని కూడా కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆయన మా మాట వినకుండా ఆయన చేసే పని చేశాం. మేము ఆనాడే అనుకున్నాం, ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంకి ఉంటే ఎప్పటికైనా మనకు మంచి జరగదు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదని చెప్పేసి గత మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన విధానాలను మేము ఎండగట్టడంలో ప్రయత్నం చేసినాం. మారికి దానికి అనుగుణంగానే ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజానీకానికి తల ఉంచవలసిందే. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాప్రభుత్వాన్ని తీసుకురాగలిగిందని చెప్పేసి, అందులో మేము భాగస్థులమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో మనసున్న నాయకుడు. మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఎంతో గొప్ప నాయకుడు. బీద ప్రజల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల అహర్నిశలుగా ఆలోచించే మా నాయకుడు మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గుడాల రాధాకృష్ణ, సెక్రటరీ సంజయ్ గుప్తా ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ 320D రీజియన్ మీట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, లయన్ బాబురావు, లయన్ గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, మానవ సేవే మాధవ సేవ అని, లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు మరవలేనివి అని, లయన్ గుడాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సేవలు విస్తృతం కావడంతో సంతోషంగా ఉందని, ఇక ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు. సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని కొనియాడారు.
మరి ఏం చేస్తున్నాం? సంపాదించడం 100% అంటే నీటి మనీ తప్పకుండా సంపాదించాలి. అమరావతి గారు చక్కని వాక్యం ఎంజాయ్ చేయాలి. ఈ మధ్య నాకు జరిగే ఒక సెకండ్ మీకు చెప్తాను, ఈ నచ్చిన ఎవరికైనా చెప్తాను. ఇంకేదో 10 నిమిషాలు మాట్లాడుకోవాలి బాగుంది. ఒక నా ఫ్రెండ్ బ్రోకరేషన్ తెచ్చారండి. బ్రోకరేషన్ తెలుసు కదా, హౌస్ వార్మింగ్స్ అని పిలిస్తే వెళ్ళాను. ఫస్ట్ ఫోన్ చేశాడు, రారా మామ అన్నాడు. వాడు పొద్దుగా మామ అంటూ రాత్రి బాబా అంటాడు. ఫ్రెండ్స్ అంటే ఎట్లుంటుంది తెలియదు, మనసుకి మాట్లాడుతున్న ఫ్రెండ్ మాత్రమే. సరే 8 గంటలకు పైన చెప్పిన 2 గంటలకు పోయినాము. పొద్దుగా హోమం చేసుకోపోయినా నీకు వస్తాయి కదా. ఇంకా అండగారి కుటుంబం కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కొడిమ్యాల పట్టణ కేంద్రంకు చెందిన చిలువేరి నరేష్ శరణ్య దంపతుల 4 నెలల చిన్నారి గుండెకు రంధ్రం పడగా హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి. వెంటనే విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి ఓదార్పునిచ్చారు. చికిత్స నిమిత్తం 8 లక్షల రూపాయల ఖర్చు అవసరం ఉండగా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అలాగే తన స్వంతంగా 1,00,000 రూపాయలు ఇస్తానని బాధిత కుటుంబంకు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వారి కుటుంబంకు ఉద్యోగం కూడా ఇస్తానని తెలిపారు. ఇదివరకే సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా చిన్నారి కుటుంబంకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలువేరి నారాయణ గౌడ్, ఇక గడ్డం జీవన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ముత్యం శంకర్ గౌడ్, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను కూడా 20 ఏళ్ళ ఆయన ఎప్పుడు పని చేయకు, నేను 30 ఏళ్ళ బెల్ట్ షాప్ పెట్టుకొని అమ్ముకొని బతుకుతున్నాను. నా బిడ్డలకు కూడా నేను పెళ్లి చేసిన, నా అల్లుళ్ళు కూడా బంగారం వస్తుంటారు. నా పెద్ద బిడ్డ హ్యాండిక్యాప్, ఆమెను కూడా వేయించిన. 2 బిడ్డలు ఒక కొడుకు. పెద్ద బిడ్డనా కర్మ్యాలు ఇచ్చిన, చిన్న ఆమె నేను వాడిచ్చిన. పెద్ద ఆమె హ్యాండిక్యాప్. అప్పుడు హ్యాండిక్యాప్ అయితేనే గిట్నే అందరూ నీకు చిన్న పిల్లలు కదా, ఆయనకు పాలన మంచిగా ఉండదని మన బెల్ట్ షాప్ పెట్టుకోమని. ఇప్పుడు 30 సంవత్సరాలు అయ్యాయి సార్ నేను చేయబట్టి. పరిస్థితి కూడా నన్ను ఎవ్వరేమన్నారు, మేము అమ్ముకున్నాం, మమ్మల్ని ఎవ్వరేమంది. ఇక మా ఏ దానికైనా బాగానే చూసుకున్నాం. దేనికైనా పిల్లలు చిన్నగా ఉన్నారని ఆపరేషన్ కూడా ఇక భగవంతుడు దయవాలని అప్పుడు కూడా ఆరోగ్యశ్రీలనే చేసారు. కానీ చిన్న పాప కదా గట్ల మేము తీసుకుపోయినాక 6వ రోజుకు తీసుకుపోయినా కానీ మేము గిట్ట చేయించుకున్నాము. మేము 3 ఏళ్ళ పాప అయింది, మేము గన్ని పెట్టుకున్నాం మళ్ళీ చేయించుకుంటున్నాం అని చెప్తే ఇక మాకు అదే భయం. వాళ్ళకేం భారంగా మీరు కూడా సరేనా? ఫస్ట్ పాప పెద్ద కానీ 2 years అనేది కదా, మీరు ఇమ్మీడియట్గా ఆ ఫార్మాలిటీ చేసుకోవాలి. మీకు ఏ ప్రాబ్లం
ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా నాకు భావిస్తాను. మనకు దురదృష్టవశాత్తు కొడిమ్యాల పట్టణానికి చెందినటువంటి బేబీ ఆఫ్ శరణ్య 4 నెలల చిన్న పాపకు హార్ట్లో ఓల్బడి రెయిన్బో హాస్పిటల్లో 8 లక్షల వైద్యానికి ఖర్చు అవుతుంది. ఇలా కొడిమ్యాల పట్టణానికి చెందినటువంటి యువకులు మరియు వారు చెందినటువంటి బంధుమిత్రులు మేము చిన్నారికి అండగా ఉంటాం, చిన్నారి పాప ప్రాణాలని కాపాడుకుంటామని చెప్పి ఎంతోమంది దాతలు ముందుకొచ్చింది. వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా నా వంతు సాయం రేపు హాస్పిటల్ ఎంత ఖర్చైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తాం. నా వ్యక్తిగతంగా కూడా ₹1,00,000 ఆర్థిక సాయం ఇప్పుడు హాస్పిటల్ పోయే ముందు వారి కుటుంబానికి ఇచ్చి ఆ పాపకు సంబంధించినటువంటి పూర్తి వైద్య ఖర్చులు భవిష్యత్తులో ఎన్నైనప్పటికీ కూడా మేమే భరించే విధంగా చూసుకుంటామని చెప్పి పాపకు వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. మా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పాప కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ HPCL కంపెనీలో ₹1 కోటి విలువ చేసే స్క్రాప్ ట్యూబ్ బ్యాండిల్స్ మాయమయ్యాయి. భారీ భద్రత కలిగిన ఈ కంపెనీలో దొంగతనం జరగడంపై పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. కంపెనీలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా ఈ దొంగతనం ఇంటి దొంగల పనేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో CISF కానిస్టేబుల్ ను HPCL కార్మికుడిని మల్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎత్తగా వృద్ధుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక మంత్రి శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ కె రామచంద్రరావు పేర్కొన్నారు. దేశంలోని 14 కోట్ల మంది, రాష్ట్రంలో 50 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, వారి సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇక కాకినాడ సూపర్ బజార్ కార్యాలయంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2007లో తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ అమల్లోకి వచ్చిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం 1999లో వృద్ధుల సంక్షేమం కోసం జాతీయ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు నెలకు 6,500 పెన్షన్ ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ కోసం చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ కు ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ హక్కులకు పట్టణ గ్రామాల్లో అవగాహన కల్పించే విధంగా చర్య తీసుకుంటామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అన్ని దేవాలయాల్లో ఉచిత దర్శనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి కె మాధవ్ మోహన్ రెడ్డి, శివాజీ గణేష్, జి విశ్వేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండా నిర్మల, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలండి. ఈ రోజున బిడ్డల్ని కని పెంచి వాళ్ళు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి అని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా బ్రతకాలనేది వాళ్ళ బాధల్లోనే ఉంటుంటే ప్రభుత్వం దృష్టిలో తల్లిదండ్రులు సంరక్షణ పోషణ చట్టాన్ని ఒకటి రిలీజ్ చేసిందండి. దాన్ని మనమే అమలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడైనా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే అది సంఘాల ద్వారాగా ట్రిబ్యునల్కి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని ట్రిబ్యునల్లో ప్రజెంట్ చేసి వాళ్ళని బిడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రులు ప్రజెంట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా నెలకింత 10,000కి తగ్గకుండా వాళ్ళకి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేలాగా చట్టంలో పొందుపరిచి ఉందండి. అలాగా ప్రతి డివిజన్లోనే కూడా ఈ సబ్ కలెక్టర్స్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి అవార్డ్స్ ఇచ్చి అవార్డ్స్ ద్వారా వాళ్ళకి డబ్బులు ప్రతి నెల చేరేలాగా చూస్తున్నారండి. ఒకవేళ ఎక్కడన్నా జరగకపోయినట్టయితే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏదైనా లేట్ అయినా ఇవ్వకపోయినా మరలా అపీల్ చేయడం కలెక్టర్ గారికి, దానివల్ల వృద్ధులకి న్యాయం జరుగుతుందండి సంఘాల ద్వారాగా. లేని చోట ఎక్కడైతే సంఘాలు లేవో ప్రతి చోట కూడా డివిజన్ హెడ్ క్వార్టర్లోని సంఘాలు ఏర్పాటు చేసి సభ్యుల్ని సీనియర్ సిటిజన్స్ ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. ఇలాగే గ్రామాల్లో ఎక్కువ ఇబ్బంది పడేది గ్రామాల్లోనండి.
ఎందుకంటే పెన్షనర్స్ అనేవాళ్ళే సిటీలో ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ చట్టంతో పెద్దగా పని ఉండదు. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇలిటరేట్స్ కనుక వాళ్ళకి పడే ఇబ్బందులు ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. అలాంటి చోట కూడా మేము ఈ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియజేసి ఇలాంటి చట్టం ఉందని చెప్పని ఏదైనా మీకు బిడ్డల వల్ల ఇబ్బంది కలిగినా, బిడ్డలు మేము నిర్లక్ష్యం చేసినా మీరు ఈ సీనియర్ సిటిజన్స్ ద్వారాగా మీరు అప్లికేషన్ పెడితే ఆర్డీఓ దగ్గర మిమ్మల్ని పిలిపించి మీకు న్యాయం చేస్తారని చెప్పని మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల సీనియర్ సిటిజన్స్కి చట్టం వల్ల చాలా మంది మాకు ఎలా బ్రతకాలని చచ్చిపోవాలనే పరిస్థితిలో కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటిది లేకుండా నిరోధించడానికి కూడా ఈ చట్టం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ కాకినాడలో సమావేశాన్ని నిర్వహించాం. దీనికి కారణం రాష్ట్రంలోనే 13 జిల్లాలు 26 జిల్లాలుగా రూపాంతరం చెందినందువలన అన్ని జిల్లాల్లో ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క సంక్షేమం కోసం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో చేశాం. అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో ఇక్కడ గతంలో సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉండేది. ప్రస్తుతం అది నిర్లిప్తంగా ఉన్నందువలన ఇవాళ కొత్త కమిటీని ఇక్కడ జిల్లా కమిటీని కాకినాడ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడానికి గాను ఈరోజు ఇక్కడ రాష్ట్ర సంఘం ఇక్కడికి కదిలొచ్చింది. ఇక్కడ దీనికి మన ఈ సూపర్వైజర్ చైర్మన్ గారు వారి యొక్క సహకారంతో వాడు ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రతి 60 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైనా సరే, ఒక ఉద్యోగస్తులే అక్కర్లేదు, కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే దీంట్లో సభ్యులుగా చేరి దీన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లొచ్చు. అలాగే దీని గురించి ఉపయోగించుకోవచ్చు. అయితే దీని గురించి చెప్పేది ముఖ్యంగా ఈ చట్టం మనకి 41వ అధికరణ రాజ్యాంగంలో వృద్ధులకి సౌకర్యాలు చేయాలనేది ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఆయన చేత వృద్ధుల యొక్క సౌకర్యాల కోసం అని చెప్పని 2007 సంవత్సరంలో మన కేంద్ర పార్లమెంట్ ఒక చట్టాన్ని చేస్తుంది, తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంరక్షణ చట్టం అని. అయితే అలాగే దాని తర్వాత 2011లో ప్రతి వాడు కూడా ప్రతి రాష్ట్రం కూడా అమలు చేయడానికి రూల్స్ ఏర్పాటు చేసుకోమన్నారు. దాంట్లో భాగంగా 2011లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా రూల్స్ ఏర్పాటు చేశారు. కానీ 2007లో అంటే ఇక్కడ 16 సంవత్సరాలు ఈ చట్టం వచ్చినప్పటికీ ఇవాళ 12 సంవత్సరాలు ఈ రూల్స్ వచ్చినప్పటికీ కూడా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయట్లేదు. ఇక్కడ దానికి కారణం మనం కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడగడానికి గాను సంఘాలు అన్ని చోట్ల కూడా విస్తరింపజేయాలనే ఆలోచనతో మేము అన్ని జిల్లాల్లోనూ అలాగే దాంతోపాటుగా మండల సంఘాలు కూడా ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని గురించి ముఖ్యంగా పట్టణాల్లోనే 1% కూడా తెలియదు, అలా గ్రామాల్లో 0.1% కూడా తెలియదు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆస్తులు సంపాదించుకుని వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళ పిల్లలకి ఆస్తులు రాసిచ్చే వాళ్ళ చూడక చాలా ఇబ్బందులు పడతారు. సార్ ఓకే సార్. నా పేరు వెంపరాల నారాయణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను, జాతీయ ఉపాధ్యక్షుడిని కూడా. సీనియర్ సిటిజన్స్ అంటే విజ్ఞాన భాండాలు, జాతీయ సంపద. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత అటు సమాజానికి ప్రభుత్వానికి. సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే సీనియర్ సిటిజన్స్ అని కాదు. ఈరోజు నేను, రేపు మీరు, ఎల్లుండి వారు. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా సీనియర్ సిటిజన్ అవ్వక తప్పదు, వృద్ధాప్యం సరిచూడక తప్పదు. నదీనాం సాగరోగతి అంటే నదులన్నీ కూడా సముద్రంలో కలవవలసిందే. అలాగే పుట్టిన ప్రతి మానవుడు కూడా వృద్ధాప్యం అని సరిచూడక తప్పదు. కాబట్టి ఈరోజు భారతదేశంలో 14 కోట్ల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మన రాష్ట్ర జనాభాలో 50 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరే కాదు, మొత్తం అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వాల్సిందే. వీరు 40 సంవత్సరాలు వివిధ వృత్తుల్లో ఈరోజు భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో సమానంగా తీసుకురావడానికి వారి రక్త మాంసాలు ఖర్చు చేసి ఈరోజు సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వారి సంక్షేమం కోసం భారత ప్రభుత్వం 2007లో తల్లిదండ్రుల పోషణ వృద్ధుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1999లో బీజేపీ ప్రభుత్వం వృద్ధుల జాతీయ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ జాతీయ విధానం యొక్క సారాంశం ఏమిటంటే 40 సంవత్సరాలు ప్రతి పౌరుడు వారి వారి వృత్తిలో అటు కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో సేవలు అందిస్తారు కనుక వాళ్ళ శేష జీవితం డిగ్నిఫైడ్గా, గౌరవప్రదంగా, ఆరోగ్యపరంగా ఉండాలి అనేటువంటిదే ఆ యొక్క జాతీయ విధానం యొక్క సారాంశం. దానికి చేయవలసింది ఏమిటి?
అన్ని రంగాల్లో కూడా కన్సెషన్స్, రిబేట్స్, డిస్కౌంట్స్ ఇవ్వాలి అనేటువంటి సారాంశం. అదే రైల్వేలో మొన్నటి వరకు కూడా కోవిడ్ వచ్చే వరకు కూడా రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇచ్చారు. అది జాతీయ విధానాన్ని అనుసరించే ఆ రాయితీ ఇచ్చారు. ఆ కోవిడ్ అయిపోయింది, ఆ రాయితీని మళ్ళా పునరుద్ధరించాలి, దాన్ని పునరుద్ధరించలేదు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం నుండి భద్రాచలం వరకు మెడిశెట్టి రామ్మోహన్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సుమారు 30 మంది రామభక్తులు 3వ భద్రాచలం పాదయాత్రగా తరలి వెళ్లారు. ఇంద్రపాలెం, చీడిగా, స్వామినగర్ రామాలయాలను దర్శించుకుని రామకోటి పత్రులను పల్లకిలో మోస్తూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మెడిశెట్టి రామ్మోహన్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు మెడిశెట్టి రమణమూర్తి దంపతులు తమ స్వహస్తాలతో రామకోటి వ్రాసి పాదయాత్రగా భద్రాచలం తరలి వెళ్లి రామకోటిని సమర్పించి ఇక స్వామివారిని దర్శించుకున్నారని, ఆ తర్వాత నుండి గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏటా గ్రామస్తులతో రామకోటి వ్రాయించి పాదయాత్రగా తరలి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర శ్రీరాములు, కేవీవి సత్యనారాయణ, శ్రీనివాసు, పాపయ్య నాయుడు, గరిమెల్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి రామకోటి పట్టుకొని భద్రాచలం పాదయాత్రగా వెళ్తున్నాము. మా తల్లిదండ్రులు కోటి శ్రీరామనామాలని 5 సంవత్సరాల పాటు వాళ్ళు పూర్తిగా వాళ్ళ సహస్తాలతో రాయడం జరిగింది. మా తల్లిదండ్రులు మేడ్చెట్టి రమణమూర్తి గారు, లక్ష్మీపార్వతి దంపతులు వారి యొక్క సంకల్పంతో ఇంద్రపాలెం నుండి భద్రాద్రి వరకు మారేడుమిల్లి, తులసిపాకల మీదుగా 7 రోజుల పాటు పాదయాత్రగా తీసుకెళ్లి మొట్టమొదటి సంవత్సరం అందజేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సంవత్సరం చేయాలన్న సంకల్పంతో రామకోటి పుస్తకాలను ముద్రించి శ్రీరాముని రోజున భక్తులందరికీ పంచి సంవత్సర కాలం పాటు భక్తులందరూ కూడా రామకోటి పూర్తి చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇంద్రపాలెం నుంచి భద్రాద్రి వరకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతూ ఉంది. ఇది 3వ పాదయాత్ర. ఈ పాదయాత్ర ఎంత చేపట్టామంటే ఇంద్రపాలెం చుట్టుపక్కల గ్రామాలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ఈ యొక్క భద్రాచల పాదయాత్ర అనేది చేస్తా ఉన్నాము. స్వామివారి అనుగ్రహంతో మాకు ఊపికి ఇచ్చినంత కాలం ఈ యొక్క పాదయాత్ర అనేది చేస్తూ ఉంటాము. మా పాదయాత్రలో ఏ భక్తులైనా సరే పాల్గొనవచ్చు. వారికి పూర్తిగా భోజన వసతులు అనేవి పూర్తిగా ఉచితంగా మేమే ఏర్పాటు చేస్తాము. పాదయాత్ర చేసే వారికి అందరికీ కూడా తిరుగు ప్రయాణంగా బస్సు యాత్ర కూడా మేము చేపట్టడం జరిగింది. కాబట్టి ఏ భక్తులైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఈ యాత్రలో పాల్గొనవచ్చు. జై శ్రీరామ్. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ హాల్లో బీసీ కులాల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చోల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన శెట్టి బలిజా కన్వీనర్ పంపన బుజ్జి ఆధ్వర్యంలో బీసీ ఐక్య వేదిక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కులాల ప్రతినిధులు, పార్టీలకు అతీతంగా బీసీ సామాజిక వర్గ రాజకీయ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీ కుల సంఘాలను ఏ రాజకీయ పార్టీ అయినా జనాభా లెక్క ప్రకారం సీట్లు కేటాయించడం లేదని, కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కనీసం బీసీలకు టికెట్ ఇవ్వకపోవడంపై రాజకీయ పార్టీలకు బీసీలపై ఉన్న అభిప్రాయం తెలుస్తుందన్నారు. అత్యధిక ఓటు బ్యాంకింగ్గా ఉన్న తమ బీసీలను పక్కన పెట్టడం సరికాదని, రాబోయే రోజుల్లో బీసీలకు సరైన గుర్తింపు ఇవ్వని రాజకీయ పార్టీలకు సరైన గుణపాఠం చెప్పే తీరతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప్పాడ కొత్తపల్లి జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, కాకరపల్లి చలపతిరావు, రాముడు, నాగేశ్వరరావు, తాతపూడి రామకృష్ణ, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీల చైతన్య వేదిక పోరాట వేదిక కింద ఆవిర్భించడం గల ఏకైక కారణం, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించినాయి. మా దామాషా ప్రకారం, మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయించడంలో పార్టీలు విఫలమైనవి. కార్పొరేట్ స్థాయిలో ఇది ఒక వేలంపాట, వేల కోట్లాది రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే పార్టీలు మొక్కు చూపించాయి. కాబట్టి బీసీలు తిరగబడే సమయం ఆసన్నమైంది. బీసీలని మేల్కొల్పాలని, బీసీలో చైతన్యం తీసుకురావాలని ఈ పోరాట వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో
మాకెవరైతే మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయిస్తారో వాళ్ళకే మేము పట్టం కడతాం. ఎవరైతే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓడి తీరుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు ఈరోజు ఏ పార్లమెంట్లో చూసినా మేము 9 లక్షల పై చిలుకలు ఉంటాం. మాకు ఏ పార్లమెంట్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా ఒక 100 కోట్లు మినిమం పెట్టే సమర్థుడిని ఎవరైతే ప్రత్యేకంగా బాగా స్కాములు చేసే వీరుడు ఎవరు ఉన్నాడో వారికి మాత్రమే ఈ పార్టీలు పట్టం కడుతున్నాయి. మరి నిజాయితీగా పార్టీలు నమ్ముకుని పార్టీల కోసం సర్వం తెగించి కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించిన వాళ్ళకి ఈరోజు పార్టీలు అడ్రస్ లేకుండా పోయింది. మేము ఒకటే అల్టిమేట్ ఇస్తున్నాం, ఈ పార్టీలు రాజకీయ పార్టీలు మా నిష్పత్తి ప్రకారం మా తమాషా ప్రకారం సీట్లు కేటాయించకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ వేదిక తరఫున ఇండిపెండెంట్గా జిల్లాలో అనేక చోట్ల ఎక్కడ నిరసన గురేమో అక్కడ మేము అభ్యర్థులు నిలబెట్టి గెలిపించి తీరుతాము. అట్లీస్ట్ మీ రిజర్వేషన్ తారుమారు చేసే శక్తి మాకుంది, మిమ్మల్ని ఓడించే శక్తి మాకుంది, ఓడించి తీరుతాము. కాబట్టి పార్టీలు పునరాలోచన చేసుకోవాలి. అర్జెంటుగా ఆ పునరాలోచన చేసుకున్న తర్వాత మాత్రమే రిజల్ట్స్ ప్రకటించాలి. ఖచ్చితంగా మా ఎక్కడెక్కడ మేము మా నిష్పత్తి ప్రకారం ఈరోజు కాకినాడ పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, రూరల్లో కానివ్వండి, సుమారు రూరల్లో 75,000 పైచిలుకలు ఉన్నాం. మేము బీసీలో కలిపితే 1,25,000 మంది ఉన్నాము. మరి కాకినాడ పార్లమెంట్ కూడా అత్యధిక శాతం 9 లక్షల పైచిలుకలు ఉన్నాము. ఇంతమందిలో మీకు ఒక్క బీసీ కూడా నచ్చలేదా అని చెప్పి పార్టీని మేము ప్రశ్నిస్తున్నాము. ఏ పార్టీ అయితే మన ఎలక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి పతనం స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజు ఒక్క రోజుకి పోరాటం కాదు, ఇది నిరంతర పోరాటంగా మారుతుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యం మా ప్రధాన అంశం. ఏ బీసీ అన్న మా బీసీ అనే నినాదంతో ఒక బీసీ నిలబడితే ఇతర బీసీలు దాంతో పాటు ఎస్సీల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా కార్యక్రమాలు రూపొందించుకుని రచ్చబండ గ్రామ స్థాయిలో పర్యటించి కార్యక్రమాలు చేయడమే మా ప్రధాన ధ్యేయం. దాని గురించే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వేదిక దాని గురించి ఆవిర్భవించింది కాబట్టి పార్టీల్ని హెచ్చరిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, అపీల్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా పునరాలోచన చేయండి. మా నిష్పత్తి ప్రకారం మా సీట్లు కేటాయించండి. మా కులాలను చైతన్యమైన కులాలను మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సొల్లంగి వేణుగోపాల్, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. జగపతి బాబు జన్మదినం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని బీజేపీ నాయకులు మాల కొండయ్య, గబ్బర్, శివసత్యం పేర్కొన్నారు. కాకినాడలోని ఆనంద నిలయంలో జగపతి బాబు అభిమాని వైధాడి శివసత్యం ఆధ్వర్యంలో సినీ నటుడు జగపతి బాబు జన్మదినం పురస్కరించుకొని భారీ కేకును కట్ చేశారు. అనంతరం పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తర్వాత విలన్ పాత్రల ద్వారా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రామకృష్ణ, వై జయ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చండి జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ తరఫున జగపతి బాబు గారు 63వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా ఆనంద నిలయంలో పిల్లలకి రొట్టెలు, పండ్లు పంపిణీ చేస్తూ భోజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా జగపతి బాబు గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, పెద్ద క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను. ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు గారు 62 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ 63వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా హాస్టల్ పిల్లలకి ఫుడ్స్, రొట్స్, బిస్కెట్ల ప్యాకెట్లు పంపిణీ చేస్తూ తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడు ఎల్లప్పుడూ అందరి అభిమానులతో కలకాలం ఉండాలని, ఆయన ఎంతో హీరో కంటే విలన్గా మంచి పేరు తెచ్చుకున్న ఇప్పుడు శుభతరుణం. ఈ శుభతరుణం ఇంకా ముందు ఇంకా అందరు పెద్ద హీరోలతో కూడా పోటీగా యాక్ట్ చేస్తూ విలన్గా ఈ రోజుల్లో హీరో కంట డైరెక్టర్లు కూడా విలన్గానే ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. సరిపోయే విలన్ చూసుకుంటున్నారు. అందుకని ఆ తరానికి ఎంతమంది విలన్స్ ఉన్నా స్టాండర్డ్గా 2 కోట్లు ఒక చిత్రానికి తీసుకుంటే
పెద్ద హీరోలు పెద్ద విలన్స్లో ఈయనే మెయిన్ విలను. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశ్ రాజు కూడా 1 కోటి మాత్రమే ఒక చిత్రానికి తీసుకుంటున్నాడు, ఈయన 2 కోట్లు తీసుకుంటున్నాడు. అంత మంచి పాత్రలో, అంత సూట్ అవే పాత్రలో ఎంచుకుంటూ ముందుకు వెళ్తూ ప్రతి హీరోతో కూడా పోటీ పడుతున్న విలన్గా పోటీ పడుతున్న మా జగపతి బాబు గారు ఎల్లప్పుడూ ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.